ఓం ధూమ్ దుర్గాయే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నవరాత్రి పూజను కలశం అఖండ దీపారాధన లేకుండా చాలా సులభంగా ఏ విధంగా ఆచరించాలి, ఈ 11 రోజులు కూడా అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, పూజా నియమాలు, ఉపవాసం ఎలా ఉండాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి సంవత్సరం మనకి 4 నవరాత్రులు వస్తాయి. అందులో ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రులను దేవి శరన్నవరాత్రులుగా అయితే మనం జరుపుకుంటాము. ఈ దేవి శరన్నవరాత్రుల్లో మనం ముఖ్యంగా శ్రీ దుర్గాదేవి అమ్మవారిని అయితే పూజించుకుంటాము. ఈ దేవి శరన్నవరాత్రులు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి తిథి నుండి నవమి తిథి వరకు అయితే ఉంటాయండి. 10వ రోజున మనం విజయదశమి పండుగను అంటే దసరా పండుగను అయితే జరుపుకుంటాము. కాబట్టి మనకి ఈ 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రులు 2025 సెప్టెంబర్ 22 సోమవారం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి 2025 అక్టోబర్ 1 బుధవారం ఆశ్వీజ శుద్ధ నవమి తిథి వరకు అయితే ఉంటాయండి. అంటే నవరాత్రులు 10 రోజులు అయితే వచ్చాయి. 11వ రోజున మనం విజయదశమి పండుగను అయితే జరుపుకుంటాము. పాడ్యమి తిథి నుండి నవమి తిథి వరకు ప్రతి రోజు కూడా మనం అమ్మవారికి పూజాది కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవాలి. అంటే నవరాత్రి పూజను అయితే చేసుకోవాలి. 11వ రోజున మనం అమ్మవారికి విశేషంగా పూజ చేసి సాయంత్రం ఉద్వాసన అయితే చెప్పవచ్చు. ఈ 11 రోజుల అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో అలంకరించి పూజించి అమ్మవారికి ఒక్కో రకమైనటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారండి. ఈ 11 రోజులు కూడా అమ్మవారిని ఏ రోజు ఏ అలంకరణలో పూజించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి అనేవి నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పోస్ట్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. ఎవరైతే ఈ దేవి శరన్నవరాత్రులలో అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజిస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ నవరాత్రి పూజను ఎవరైనా సరే ఆచరించవచ్చు. నవరాత్రి పూజను ఆచరించడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదు. మగవారైనా ఆడవారైనా ఈ నవరాత్రి పూజను ఆచరించుకోవచ్చండి. ఈ పూజను పెళ్లి అయిన వారు కానీ పెళ్లి కాని వారు కానీ చిన్నపిల్లలు కానీ భర్త లేనటువంటి స్త్రీలు కూడా ఆచరించుకోవచ్చు. భర్త లేనటువంటి స్త్రీలు ఈ పూజ చేస్తున్నప్పుడు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించేటప్పుడు అష్టోత్తరం చదువుకుని అప్పుడు మీరు కుంకుమతో కాకుండా అమ్మవారికి పూజ పువ్వులతో కానీ అక్షంతలతో కానీ పూజ చేయవచ్చు. ఈ నవరాత్రి పూజను ఆచరించాలనుకునే వారు ముందుగా ఇంటి పెద్ద యొక్క అనుమతి తీసుకుని పూజను అయితే ప్రారంభించవచ్చు. తండ్రి లేక భర్త యొక్క అనుమతి తీసుకుని మీరు పూజ చేసుకోవచ్చు. నవరాత్రి పూజను మీరు కలశం అఖండ దీపం పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. అలా చేయలేమనుకునే వారు కలశం అఖండ దీపం పెట్టుకోకుండా కూడా మీరు నవరాత్రి పూజను ఆచరించుకోవచ్చు. అయితే కలశం పెట్టుకోవడానికి ఆచారం ఉండాలండి. ఆచారం ఉన్నవారు మాత్రమే కలశం పెట్టుకుని అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. ఇంకా అఖండ దీపం విషయానికి వస్తే అఖండ దీపం పెట్టుకున్నప్పుడు అఖండ దీపం మీరు ఈ నవరాత్రి 11 రోజులు కూడా నిరంతరంగా వెలిగేలా చూసుకుంటాము అని అనుకుంటేనే పెట్టుకోవాలండి. అఖండ దీపం పెట్టినప్పుడు శ్రద్ధగా మీరు ఆ దీపాన్ని నిరంతరం కూడా వెలిగేలా చూసుకుంటాం అనుకుంటే పెట్టుకోండి. లేదు మేము అశ్రద్ధ చేసుకుంటాము అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా అఖండ దీపం పెట్టుకోవద్దండి. అఖండ దీపం పెట్టుకోకుండానే మీరు అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. ఇంటి పెద్ద అనుమతి తీసుకున్న తర్వాత అమ్మవారికి ఈ నవరాత్రి పూజను మీరు ఎన్ని రోజులు ఆచరించాలనుకుంటున్నారో చెప్పుకుని సంకల్పం చెప్పుకుని మీరు పూజను అయితే చేసుకోండి. అంటే నవరాత్రులు మనకి 11 రోజులు వచ్చాయి కదండి. 11 రోజులు అంటే అందరికీ కుదరకపోవచ్చు. కుదరలేని వారు ఈ నవరాత్రి పూజలను 3, 5, 9 ఇలా అయితే ఆచరించుకోవచ్చు. లేదంటే కనీసం ఈ నవరాత్రుల్లో ఒక్క రోజైనా మీరు నవరాత్రి పూజను చేసుకోవచ్చండి. మహానవమి రోజు కానీ దశమి రోజు కానీ మీరు ఈ పూజను అయితే చేసుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్కరోజు భక్తిగా శ్రద్ధగా పూజ చేసినా ఆ అమ్మ మన పూజను అయితే అందుకుంటుందండి. కాబట్టి మీకు ఎన్ని రోజులు పూజ చేసుకోవడానికి కుదిరితే అన్ని రోజులు మీరు పూజను అయితే నిర్వహించుకోండి. మీరు అమ్మవారికి 3 రోజులు పూజ చేయాలనుకుంటే సంకల్పం చెప్పుకుని 3 రోజులు కూడా కంప్లీట్ గా అమ్మవారికి ఉదయం సాయంత్రం పూజ చేసి 4వ రోజు ఉదయం కూడా మీరు అమ్మవారికి పూజ చేసి అప్పుడే మీరు అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పాలండి. అంటే పీఠాన్ని కదపాలి. ఒకవేళ 4వ రోజు మంగళవారం కానీ శుక్రవారం కానీ వస్తే ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించకూడదు. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు అమ్మవారి పూజా పీఠాన్ని అయితే కదిలించుకోవచ్చు. ఇంక ఈ నవరాత్రి పూజను ఆచరించుకోవాలనుకునే వారు ముందుగానే ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలండి. ఇంట్లో ఎక్కడ కూడా దుమ్ము ధూళి బూజులు లాంటివి లేకుండా ఉండేలా చూసుకోవాలి. పూజా మందిరాన్ని తప్పకుండా అయితే శుభ్రం చేసుకోవాలి. ఇంకా నవరాత్రులు ప్రారంభమయ్యే మొదటి రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ఉతికిన వస్త్రాలు ధరించి ముందుగా గడపను పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి ద్వారబంధం దగ్గర కూడా బియ్య పిండితో అందమైన ముగ్గులు పెట్టుకోవాలండి. ఈ 11 రోజులు కూడా మన ద్వారబంధం ఎప్పుడు కూడా పచ్చగా నిండుగా కలకల్లాడుతూ ఉండాలి. అలాగే సింహద్వారానికి మామిడి తోరణాలు వేప కొమ్మలు కూడా కట్టుకోవచ్చు. ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని నిత్య పూజ పూర్తి చేసుకోవాలి. ఇంక ఈ నవరాత్రి పూజను మనం పూజా మందిరంలోనైనా ఆచరించుకోవచ్చండి. లేదు అంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుని కూడా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకునేవారు పీఠం ఏర్పాటు చేసే చోట ముందుగా పసుపు నీటితో శుద్ధి చేసి పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక పీట కూడా తీసుకుని ఆ పీటకు కూడా పసుపు రాసి పీట పైన అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి పీటకు బియ్య పిండి కుంకుమతో అందంగా బొట్లు పెట్టుకుని పీటను అందంగా అలంకరించుకుని పీట పైన ఏదైనా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరచాలి. ఈ వస్త్రం కొత్తదైనా పాతదైనా కూడా పర్వాలేదండి, ఉతికిన వస్త్రాన్ని వేసుకోవచ్చు, లేకపోయినా కూడా పర్వాలేదు. ఆ తర్వాత ఒక 3 గుప్పిళ్ళ వరకు బియ్యం తీసుకుని ఆ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు అమ్మవారి చిత్రపటం తీసుకోవాలి. మనం ఇక్కడ నవరాత్రి పూజలు అంటే దుర్గాదేవి అమ్మవారిని ముఖ్యంగా పూజిస్తాం కాబట్టి అమ్మవారి చిత్రపటం ఉంటే పూజలో పెట్టుకోండి. లేదంటే అమ్మవారి స్వరూపంగా మీరు ఏ అమ్మవారి చిత్రపటమైనా పూజలో పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి, లలితాదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి ఇలా ఏ అమ్మవారి ఫోటోనైనా మీరు పూజలో పెట్టుకోవచ్చు అండి. పూజలో లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకున్న అమ్మవారి ఫోటోకి నిమ్మకాయల మాల అయితే వేయవద్దు. అమ్మవారి ఫోటోని ముందుగానే శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని అందంగా అలంకరించుకుని పూజలో పెట్టుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలలతో అందంగా అలంకరించుకోండి. అమ్మవారి ఫోటోకి పువ్వుల మాలలతో పాటుగా గాజుల మాల, నిమ్మకాయల మాల కూడా వేసుకోవచ్చండి. మీకు అవకాశం ఉంటే వేయండి, లేకపోయినా కూడా పర్వాలేదు. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రతిరోజు కూడా పువ్వుల మాల సమర్పిస్తే చాలా మంచిదండి. ఇంట్లో అమ్మవారి ఫోటో పెట్టుకోవడానికి చాలా మంది భయపడుతూ ఉంటారండి. ఎందుకంటే అమ్మవారు ఉగ్రంగా ఉంటారు కదా, ఉగ్ర స్వరూపంగా అమ్మవారిని పూజించవచ్చా అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. ఇటువంటి ఫోటో కూడా మనం పూజా మందిరంలో పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. లేదండి మాకు ఉగ్ర స్వరూపంగా పూజ చేయడం భయం అనుకుంటే మీరు శాంత స్వరూపంగా అమ్మవారి ఫోటోలు ఉంటాయండి, అవైనా తెచ్చుకొని మీరు పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. అంటే ఈ నవరాత్రి 11 రోజులు కూడా అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఈ ఫోటోని మీరు పూజా మందిరంలో పెట్టుకుని మీరు నిత్య పూజ కూడా ఈ ఫోటోకి నిర్వహించుకోవచ్చు. ప్రతి సంవత్సరం నవరాత్రి పూజల కోసం అమ్మవారిది కొత్త ఫోటోనే ఉండాలా అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. కొత్త ఫోటో ఉండవలసిన అవసరం లేదండి. ఒక సంవత్సరం కొని తెచ్చుకుని ఆ ఫోటోకి మీరు ప్రతి సంవత్సరం కూడా పూజ చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహాన్ని కూడా పూజలో పెట్టుకోండి. అలాగే అమ్మవారి దగ్గర ఇలా నిండుగా పసుపు కుంకుమలు కూడా పెట్టుకోండి. విగ్రహం లేకపోయినా మనం అమ్మవారి ఫోటోకి పూజ అయితే నిర్వహించుకోవచ్చు. అలాగే మనం ఏ పూజ చేసినా ప్రథమ పూజ గణపతికి చేస్తాం కాబట్టి గణపతి విగ్రహం కానీ ఫోటో కానీ పూజలో పెట్టుకోండి. లేదంటే పసుపుతో గణపతిని చేసుకుని పసుపు గణపతికి పూజ నిర్వహించుకోవచ్చు. పూజ పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఈ పసుపు గణపతిని వాటర్లో నిమజ్జనం చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే పూజ కోసం కొత్తగా మళ్ళీ పసుపు గణపతిని తయారు చేసి ఆ గణపతికి పూజను అయితే నిర్వహించుకోవాలి. ఇంకా అమ్మవారి పూజలో మనం తప్పకుండా నిమ్మకాయలు పెట్టుకుని పూజ అనేది నిర్వహించుకుంటాం కాబట్టి ఇలా పచ్చి నిమ్మకాయలు అయితే తీసుకోండి. నేనైతే 3 అయితే పెట్టుకుంటున్నాను. మీరు 5, 9 ఈ సంఖ్యలో ఎన్ని నిమ్మకాయలు అయినా పెట్టుకోవచ్చు. నిమ్మకాయలకి కొద్దిగా పసుపుని తక్కువే రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని పూజలో పెట్టుకోండి. పచ్చి నిమ్మకాయలు తీసుకోవడం వలన ఈ 11 రోజులు కూడా నిమ్మకాయలు పాడవకుండా ఉంటాయండి. అందుకోసం పచ్చి నిమ్మకాయలు పెట్టుకోండి. ఇంక మనం ఈ నవరాత్రి పూజలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. ప్రతిరోజు కూడా 2, 3, 5 ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 ఇత్తడి కుందులు, ఒక కామాక్షి దీపాన్ని పెట్టుకుంటున్నానండి. ఈ కామాక్షి దీపాన్ని మనం ప్రతిరోజు పెట్టుకోవచ్చు. లేదంటే మంగళ శుక్రవారాల్లోనైనా మీరు అమ్మవారి దగ్గర ఈ కామాక్షి దీపారాధన చేసుకోవచ్చు. ఈ నవరాత్రి 11 రోజులు కూడా దీపారాధన కోసం ఆవు నెయ్యి ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఆవు నెయ్యి లభించకపోతే నువ్వుల నూనెతోనైనా మీరు దీపారాధన చేయవచ్చు. ఇది కూడా లభించకపోతే మీరు ప్రతి నిత్యము ఏ నూనెతో దీపారాధన చేస్తారో ఆ నూనెతోటే దీపారాధన అయితే చేసుకోండి. పూజలో అఖండ దీపం కలసం పెట్టుకుంటాము అనుకునేవారు మీరు పూజలో అఖండ దీపం కలసం కూడా పెట్టుకుని పూజను అయితే ప్రారంభించుకోవచ్చండి. ఇలా పూజ కోసం అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేయాలి. ముందుగా నేను ఇత్తడి కుందుల్లో ఉన్న దీపాలు అయితే వెలిగించుకుంటున్నానండి. దీపాలు వెలిగించిన తర్వాత దీపాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలి. దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి కొద్దిగా అక్షింతలు ఒక పుష్పం దీపం దగ్గర దీపారాధన శ్లోకం చదువుకుని దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకొని పంచపాత్ర గ్లాసుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షింతలు ఒక పుష్పాన్ని పాత్రలో వేసి పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పుష్పంతో కలిపి ఆ నీటిని పూజా ద్రవ్యముల పైన మన పైన అన్నిట కూడా చిలకరించాలండి. ఆ తర్వాత ముందుగా గణపతి పూజ ప్రారంభించాలి. గణపతికి షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ నిర్వహించుకోవాలి. ముందుగా స్వామివారి పాత్రల దగ్గర 2 అక్షింతల పుష్పం ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పుష్పాలతో పూజ చేయాలి. పూజ అనంతరం స్వామివారికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా మీ దగ్గర ఏవి ఉంటే వాటిని సమర్పించవచ్చు. స్వామివారికి పూజ చేసేటప్పుడు స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారికి పూజ చేయండి. లేదంటే ఓం గం గణపతి నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ చేయాలి. తర్వాత స్వామివారికి తాంబూలం ఉంటే సమర్పించి కర్పూర నీరాజనం కూడా సమర్పించాలి. ఆ తర్వాత 2 అక్షింతల పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి ఈ పూజలో నేను తెలుసు కానీ తెలియక కానీ ఏవైనా పొరపాట్లు చేసుకుంటే క్షమించు తండ్రి అని ఈ 11 రోజులు కూడా ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విఘ్నాలు కలగకుండా పూజ నిర్విఘ్నంగా కొనసాగేలాగా చూడు తండ్రి అని స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా గణపతికి పూజను అయితే నిర్వహించుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. ముందుగా కామాక్షి దీపం వెలిగించుకుని కామాక్షి దీపం దగ్గర 2
అక్షింతల పుష్పం ఉంచి దీపానికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర 2 అక్షింతలకు పుష్పం ఉంచి అమ్మవారికి ఆహ్వానం పలకండి. ఆ తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ నిర్వహించుకోండి. షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో అమ్మవారికి పూజ చేయాలి. ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, ఆచమనీయం, వస్త్రం, ఆభరణం, యజ్ఞోపవీతం, అక్షితలు, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, కర్పూర నీరాజనం, ఇలా 16 ఉపచారాలతో అమ్మవారికి పూజనైతే నిర్వహించుకోవాలండి. ఇలా 16 ఉపచారాలతో పూజ చేసుకోవడం మాకు రాదండి అని అనుకునేవారు మీరు పంచ ఉపచారాలతోనైనా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి మనం ఇలా షోడశోపచార పూజ చేసేటప్పుడు అదాంగ పూజ ఉంటుందండి. అదాంగ పూజ అంటే అమ్మవారి ప్రతి అంగానికి పూజ చేయడం. అమ్మవారికి అదాంగ పూజ నిర్వహించేటప్పుడు అక్షంతలతో పూజ చేయాలి. మనకి ఆ తర్వాత అష్టోత్తర శతనామావళి ఉంటుందండి అమ్మవారిది. అష్టోత్తర శతనామావళి చదువుకునేటప్పుడు కుంకుమతోటి పుష్పాలతోటి అమ్మవారికి పూజ అయితే నిర్వహించుకోవాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పుష్పంతో పూజ చేయాలని ఉంటుందండి. ఆ పుష్పాలు మీ దగ్గర ఉంటే వాటితో పూజ చేయండి. లేకపోతే మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అయితే ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేస్తే మంచిదండి. ఒకవేళ పూజ కోసం ఎరుపు రంగు పుష్పాలు ఎక్కువ లభించకపోతే ఎరుపు రంగు అక్షంతలతోనైనా మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. బియ్యంలో కొద్దిగా ఆవు నెయ్యి పోసి కొద్దిగా కుంకుమ తీసుకుని ఆ బియ్యంలో కలుపుకుంటే మనకి ఎరుపు రంగు అక్షంతలు అయితే తయారవుతాయి. వీటితో మీరు అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవచ్చు. అమ్మవారి ఈ నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో దర్శనమిస్తారు కదండి. ఆ రోజు ఆ అలంకరణకు సంబంధించినటువంటి అమ్మవారి స్తోత్రాలు, శ్లోకాలు చదువుకుంటూ మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. మాకు అలా కుదరదు అనుకునేవారు మీరు దుర్గాదేవి అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు, స్తోత్రాలు చదువుకునే మీరు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవచ్చు. మీరు ఏ విధంగా అమ్మవారికి పూజించినా, ఏ శ్లోకం పఠించి పూజ చేసినా అన్ని పూజలు అందుకునేది ఆ అమ్మవారు ఒక్కరే కాబట్టి మీరు ఏ శ్లోకమైనా ఏ మంత్రమైనా చదువుకుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. మాకు నోటికి శ్లోకాలు, స్తోత్రాలు చదవడం రాదనుకుంటే ఓం ధూమ్ దుర్గాయే నమః అని అనుకుంటూ మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. లేదంటే శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అయినా పూజ చేసుకోవచ్చు అండి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. ఇలా నవరాత్రి పూజలు చేస్తున్నప్పుడు మనం అమ్మవారికి తప్పకుండా ప్రత్యేకమైన నైవేద్యాలు చేసి నివేదించాలా అని అంటే మీకు శక్తి, ఓపిక ఉంటే అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలు తయారు చేసి నివేదించండి. లేదు అనుకుంటే పాలు, బెల్లం ముక్క, ఈ సీజన్ లో దొరికేటటువంటి ఫ్రూట్స్ ని మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అమ్మవారికి ఎక్కువగా బియ్యంతో, అన్నంతో చేసినటువంటి నైవేద్యాలు అంటే ఇష్టమండి. ఒకరోజు పులిహోర, ఒకరోజు పరమాన్నం, ఇలా రకరకాలుగా మీరు ఏ నైవేద్యాలైనా అన్నంతో తయారు చేసి అమ్మవారికి ఆ నైవేద్యాన్ని నివేదించవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి చల్మిడి, వడపప్పు, పానకం నివేదించండి. పాలు కూడా నివేదించండి. తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించండి. అమ్మవారికి తాంబూలంగా నిండు తాంబూలం సమర్పించవచ్చు. చీర, బ్లౌజ్ పీసు, గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టి మీరు అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చండి. ప్రతిరోజు నిండు తాంబూలం సమర్పించడం అంటే అందరికీ కుదరదు కదండి. అటువంటి వారు మొదటి రోజు నిండు తాంబూలం సమర్పించి చీర, బ్లౌజ్ పీసు ఈ 11 రోజులు అమ్మవారి దగ్గరే ఉంచేసి తాంబూలంగా పెట్టినటువంటి ఆకు, వక్క, పళ్ళు తీసి వాటిని ప్రతిరోజు మార్చుతూ ఉండండి. గాజులు, పసుపు, కుంకుమ 11 రోజులు అమ్మవారి దగ్గర ఉంచండి. తాంబూలంలో చీర పెట్టలేని వారు బ్లౌజ్ పీస్ అయినా పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించండి. మా కళకు కూడా స్తోమత లేదు, బ్లౌజ్ పీస్ కూడా పెట్టే స్తోమత లేదంటే ఆకు, వక్క, పళ్ళే మీరు అమ్మవారికి తాంబూలంగా సమర్పించవచ్చు. సమయానికి మా దగ్గర ఆకు, వక్క, పళ్ళు కూడా లేవండి అనుకుంటే 2 అక్షింతలు తీసుకుని అక్షింతల్ని అమ్మవారికి తాంబూలంగా సమర్పించండి. తర్వాత పూర్ణఫలమైన కొబ్బరికాయ నివేదించండి. కొబ్బరికాయ ప్రతిరోజు నివేదించాలంటే మీకు శక్తి ఉంటే నివేదించండి. లేకపోతే మంగళ, శుక్రవారాలు మొదటి రోజు, చివరి రోజు నివేదించండి. ఇంకా పూజలో మనం అమ్మవారికి నైవేద్యం సమర్పించినప్పుడు ఒక గ్లాస్ తో మంచినీటిని కూడా పెట్టి ఆ మంచినీటిలో కొద్దిగా పసుపు వేసి ఆ నీటిని అమ్మవారి దగ్గర పెట్టండి. ఇప్పుడు అమ్మవారికి సాంబ్రాణి, ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత మంత్రపుష్పం, ప్రదక్షిణ నమస్కారం కూడా చేసుకుని అమ్మవారికి వివిధ ఉపచారాలు కూడా సమర్పించండి. ఆ తర్వాత 2 అక్షింతలను, పుష్పాలను తీసుకుని వీటిని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ పూజలో నేను తెలుసు కానీ తెలియక కానీ ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించు తల్లి అని అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమను కొద్దిగా తీసి అమ్మవారి నుదుటిని పెట్టి కొద్దిగా కుంకుమను మన నుదుటిని కూడా పెట్టుకోవాలి. ఈ విధంగా అమ్మవారికి నవరాత్రుల్లో పూజను అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఉదయం, సాయంత్రం కూడా అమ్మవారికి పూజ చేయాలండి. సాయంత్రం పూజ చేసినప్పుడు కూడా అమ్మవారికి నైవేద్యం సమర్పించాలా అంటే సమర్పించాలండి. బెల్లం ముక్క కానీ ఏవైనా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, డ్రై ఫ్రూట్స్ అయినా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ
విధంగా నవరాత్రి పూజలు చేసినప్పుడు కొన్ని నియమాలు అయితే తప్పకుండా పాటించాలండి. ఒంటిపూట భోజనం చేయాలి, మాంసాహారం తినకూడదు. ఇంకా మనం తీసుకునేటటువంటి ఆహారంలో ఉల్లి వెల్లుల్లి కూడా వేసుకోకూడదండి. నేలపైనే పడుకోవాలి. బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలండి. ఒకవేళ మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటామండి అనుకుంటే సాయంత్రం పూజ అయిన తర్వాత ఆహారం తీసుకోవచ్చు. లేదండి అలా ఉండలేమనుకుంటే ఉదయం పూజ పూర్తయిన తర్వాత ఆహారం తీసుకుని సాయంత్రం ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో మనం కలసం అఖండ దీపం పెట్టుకోకుండా పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఈ నియమాలు పాటిస్తే సరిపోతుందండి. అదే మీరు పూజలో కలసం అఖండ దీపం పెట్టుకుంటే ఇంకా కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. అలాగే నవరాత్రుల్లో జుట్టు కత్తిరించుకోవడం, జుట్టు విరపూసుకొని తిరగడం, గోర్లు కత్తిరించుకోవడం లాంటివి కూడా చేయకూడదు. ఒకవేళ మీరు ఇలా నవరాత్రి పూజలు ప్రారంభించిన తర్వాత మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే ఆ 5 రోజులు కూడా మీరు పూజా కార్యక్రమాలకి దూరంగా ఉండాలండి. 6వ రోజు నుండి మళ్ళీ మీరు యథావిధిగా పూజను అయితే చేసుకోవచ్చు. ఇంకా ప్రతిరోజు కూడా పూజ ఏ సమయానికి నిర్వహించుకోవాలి అని అంటే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే మంచిదండి. ఒకవేళ ఆ సమయంలో కుదరకపోతే ఉదయం 10 గంటల లోపు పూజ చేసుకుంటే మంచిదండి. ఇంకా సాయంత్రం పూజను 5 నుండి 7 గంటల లోపు చేసుకోవాలి. ఈ విధంగా నవరాత్రి 10 రోజులు కూడా పూజ పూర్తయిన తర్వాత 11వ రోజు విజయదశమి రోజు కూడా అమ్మవారికి విశేషంగా పూజ చేయాలండి. ఈ రోజు అమ్మవారికి మహా నైవేద్యాన్ని నివేదించి సాయంత్రం చీకటి పడకుండా అమ్మవారికి ఉద్వాసం చెప్పవచ్చు. అమ్మవారి పీఠాన్ని చీకటి పడకుండా కదిలించేయవచ్చు. నవరాత్రి 11వ రోజు అక్టోబర్ 2 గురువారం రోజు వచ్చిందండి. ఈ రోజు అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పేయండి. ఈ విధంగా ఈ దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారికి కలసం అఖండ దీపం పెట్టుకోకుండా పూజన అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.